సార్ ఇప్పుడు మీరే క్లాస్ చెప్తుంటారు, స్టూడెంట్స్ ఫుల్గా క్లాసే వినాలనా, లేకపోతే ఫుల్గా ఏది బోర్డు మీద ఏది ఉంటే అదంతా నోట్స్ రాసుకోవాలనా, లేకపోతే గన్ షాట్ పాయింట్స్ ఏ విధంగా రాసుకుంటే నోట్స్ సబ్జెక్ట్ చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది స్టూడెంట్కి? ఓకే, సో ఇప్పుడు ఈ విషయానికి మనము గమనించినట్లయితే నేను అనుసరించే పద్ధతిని నేను మీకు కులంకషంగా వివరించాలని అనుకుంటున్నాను. ముందుగా నేను ఎప్పుడైతే పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉంటానో ఆ సమయంలో విద్యార్థులు పూర్తిగా పాఠం వినాలని నేను కోరుకుంటా. ఎందుకంటే నేను చెప్పే ప్రతి అంశాన్ని ఆ చిన్న చిన్న పదాలను ఏవైతే అవసరం అనుకుంటా ఆ పదాలను ఖచ్చితంగా నేను బోర్డు పైన రాస్తాను. ఆ విషయాల్ని మళ్ళీ నోట్స్ రూపంలో వాళ్ళకి అందిస్తాను. ఎందుకంటే మనము చెప్పాల్సిన ప్రతి విషయాన్ని మనము ఊరికే పదాలు చెప్పేసి రన్నింగ్ నోట్స్ రాసేసుకోండి అని చెప్పడం కన్నా అవే పదాలని ఉపయోగించి వాక్యాల్ని తయారు చేసి ఆ వాక్యాల్ని మనం నోట్స్ రూపంలో అందిస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని నేను ఇంతవరకు అనుసరించిన పద్ధతే ఇది. అక్కడ చెప్పిన అంశాలనే నోట్స్ రూపంలో విద్యార్థులకు అందిస్తే అది ఖచ్చితంగా పిల్లవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆ నోట్స్ అనేది ఎలా ఉండాలంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మనకి నోట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనము ఏదో మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్లో ఉన్న విషయాలను మాత్రమే మనము నేర్చుకుంటే అది మనకు గొప్పగా ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల నేను చెప్పేది ఏమంటే తప్పకుండా టెక్స్ట్ బుక్ అనేది మనము అనుసరించాల్సిందే. అందులో ఉన్న పాఠ్యాంశాలని మనము అర్థం చేసుకొని మనము చదువుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ లేదా నీట్ కానీ మనము గమనిస్తే అందులో మనకి ఒక టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో ఒక పారాగ్రాఫ్లో ఒక లైన్ తీసుకొని ఆ లైన్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి లైన్ని ఏ ఒక్క చివర్లో కూడా లేదా మధ్యలో కానీ ఎక్కడ పడితే అక్కడ అంటే మనకు ప్రతి చోట మనం కాన్సెప్ట్ని పూర్తిగా మనము అనాలిసిస్ చేసుకొని అంటే అవగాహన చేసుకొని వాటిని పూర్తిగా మన మెదడులో ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా మనము గెలవడానికి వీలవుతుంది. అదే మాదిరిగా మనం బోర్డు ఎగ్జామ్ విషయానికి వస్తే అందులో మనకి చాలా తక్కువగా మనం చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. అసలు బాటనీ అనే సబ్జెక్టుకి సంబంధించి మనము ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. 60కి 60 చాలా ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనము వచ్చే పరీక్షల్లో వచ్చే క్వశ్చన్స్ మనం ఈజీగా మనము గెస్ చేయగలుగుతాము. అలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా 60కి 60 తెచ్చుకునే పాసిబిలిటీ చాలా వరకు ఉన్నాయి. గత సంవత్సరము నేను వర్క్ చేసిన అమరాపురం మోడల్ స్కూల్లో నేను వర్క్ చేశాను. అక్కడ గత 4 సంవత్సరాలుగా 60కి 60 మన గవర్నమెంట్ అంటే ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులే 60కి 60 తక్కువ అంటే 5 మంది నుంచి 10 మంది దాకా ఇదే బాటనీ సబ్జెక్ట్లోనే వచ్చినాయి. కాబట్టి ఇది చాలా సునాయాసంగా మనం మార్పు తెచ్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. దీని గురించి మనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనకు క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలని విద్యార్థులు నోట్స్లో వెంటనే రాసుకోవాలన్నా లేకపోతే వాటిని ముందు పూర్తిగా విని వాటిని తర్వాత నోట్స్ రూపంలో రాసుకుంటే మంచిదా అనే ఒక చిన్న ప్రశ్న ఉంది. కాబట్టి దానికి సంబంధించిన విశ్లేషణ నేను చెప్తాను. ఇప్పుడు ముందుగా పుస్తకం కన్నా మస్తకం మిన్న అనే మనకు ఒక సామెత ఉంది. పుస్తకం కన్నా మస్తకం మిన్న అంటే పుస్తకంలో రాయడం కన్నా ముందు మనము మస్తకంలో అంటే మెదడులోకి మనం చేర్చడం అనేది మన ముఖ్యమైన విషయము. కాబట్టి అందుకు మనము ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. మనము పాఠం చెప్పేటప్పుడే శ్రద్ధగా విని వీలైనంత అంశాన్ని మనము మెదడులోకి ఎక్కించాలా. మస్తకంలో అది నిలువై ఉందనుకోండి మనకి ఎలాంటి పుస్తకాలు అవసరం ఉండదు. కాబట్టి ముందు మనము ఎప్పుడైతే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధిస్తుంటాడో ఆ విషయాన్ని శ్రద్ధగా విని అయిన తర్వాత మీరు తప్పకుండా ఆ అంశాన్ని మనము నోట్స్ రూపంలో ఖచ్చితంగా మన నోట్బుక్లో మనం ఎంటర్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అండ్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఏ క్లాస్, generally the teacher is going to teach the concepts. So such concepts they are going to mention the highlight words. Such words has to be remembered in the brain as well as we have to note it after completion of the class. So in such a way we have to plan it. If we can have explanation for half an hour and remaining 15 minutes left, in that 15 minutes we can have a extraordinary notes which is based on completely on the textbook. Such kind of notes will make you listening also same and writing notes also same. So definitely will have a extraordinary achievement in the subject. ఇంకొక విషయము, మనకు ప్రతి క్వశ్చన్ సంబంధించిన నోట్స్ మనకు ఆల్రెడీ ఉపాధ్యాయుడు అందించుంటాడు కాబట్టి అది మనం నేర్చుకుంటాం. అయితే ఇంకొక బిగ్ టాస్క్ ఏమంటే ఖచ్చితంగా మనకు డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి 8 మార్క్ క్వశ్చన్లో తప్పకుండా ఒక డయాగ్రామ్ ఉంటుంది. అందుకు మళ్ళీ మనకు 3 మార్కులు అనేది కేటాయించడం జరిగింది.
ఆ 3 మార్కులు కూడా మనం ఎలాగా తీసుకోవాలనేది కూడా మనం ఖచ్చితంగా అదే కాకుండా 4 మార్కుల డయాగ్రామ్ కూడా సపరేట్గా ఉంటుంది. అంటే మొత్తం మనకు కనీసం 10 మార్కులు సంబంధించిన డయాగ్రామ్ సంబంధించిన మార్కులు ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి ఎలాగ మనం చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అది కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది అంటే ఉపాధ్యాయుడు దాని విషయం కూడా ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిందే. ఎందుకంటే బొమ్మలు ఎలా వేయాలో పిల్లలకు ఆ విషయాలు తెలియదు కాబట్టి ఎక్కడ మొదలెడితే ఇది ఈజీగా ఉంటుంది లేదా కన్వీనియంట్గా ఉంటుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఎప్పుడైతే బోర్డు పైన డయాగ్రామ్ వేస్తూ ఉంటాడో అదే సమయంలోనే మనం కూడా అవి నేర్చుకోవాల్సింది. అంటే ఏ విధంగా వేస్తే మనకి సునాయాసనంగా డయాగ్రామ్ దాంతోపాటు పర్ఫెక్ట్గా వేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా దాంతోపాటు మనం లేబులింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం డయాగ్రామ్ వేయడం ఒకటే కాకుండా ఏవైతే లేబులింగ్ ఉంటాయంటే భాగాలు మనం గుర్తించాలా, కరెక్ట్గా గుర్తించాలా. వాటిని మనము ఒక 2-3 సార్లు లేదా 5 సార్లు లేదా 10 సార్లు మనము ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే మనం చేస్తూ ఉండే విషయాలు మనం ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ విషయాలు మనకి సునాయాసనంగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు ఈ డయాగ్రామ్ కానీ లేబులింగ్ కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత కూడా మనము ఎలాంటి టెన్షన్ గురవ్వకుండా బాగా నీట్గా అంటే పర్ఫెక్ట్గా వేయడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరి లేబులింగ్ కూడా పర్ఫెక్ట్గా వేయడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే మనము మొదలు పెట్టిన ప్రతి ప్రశ్నకి సమాధానం రాసే ముందు ప్రతి క్వశ్చన్ కంటే ప్రతి ప్రశ్నకి ఒక సబ్ హెడ్డింగ్ని క్రియేట్ చేసుకొని వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనము నీట్ హ్యాండ్ రైటింగ్ అంటే వితౌట్ ఓవర్ రైటింగ్, వితౌట్ స్ట్రైకింగ్, తర్వాత పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్. అంటే హ్యాండ్ రైటింగ్ చూడంగానే ఈ పిల్లవాళ్ళు ఎవరో చాలా మంచి పిల్లవాళ్ళు, చాలా బాగా రాశారని ఒక మంచి అపీరెన్స్ మనకు కనిపించాలి. ఎందుకంటే మన పేరు కానీ లేదా మన ముఖ చిత్రం కానీ ఆ ఆన్సర్ బుక్లెట్లో ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనకు సంబంధించిన అపీరెన్స్ని మనము ఆ ఆన్సర్ బుక్లెట్లోనే మనం చూపించాలా. అది ఎలా కనిపిస్తుంది? అది ఒక మన హ్యాండ్ రైటింగ్లోనే కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కొట్టివేతలు వేయడము లేదా ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ దాన్ని ఓవర్ రైట్ రాయడము, అతిగా రాయడం ఇలాంటి చేస్తూ వెళ్తుంటే అది మన పైన ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలా. మొదటి పేజీలో మనం మొదలుపెట్టిన మొదటి ప్రశ్న నుంచి చివరి పేజీలో మనము రాసే అంటే ప్రతి సమాధానం కూడా పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్తో ఉండి ఎలాంటి కొట్టివేతలు లేకుండా ఓవర్ రైటింగ్ లేకుండా చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్క్ రావడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఎగ్జామ్లో వన్ సైడ్ లేదా అనదర్ సైడ్ డయాగ్రామ్ వేయమంటారు. ఎంత లేబుల్ పార్ట్స్కి స్పేస్ వదులుకోవాలా, ఎంత హాఫ్ పేజ్లో డయాగ్రామ్ వేయాలా? సాధారణంగా మనము డయాగ్రామ్ తీసుకుంటే మనకు ఒక పేజ్లో ఒక హాఫ్ సైడ్ మనం డయాగ్రామ్ వేసేసుకొని మిగిలిన హాఫ్ సైడ్ లేదా ఒక 60-40% మనం డయాగ్రామ్ వేసుకుంటే ఆ తర్వాత 40% మనం లేబులింగ్ సరిపోతుంది. కాబట్టి అన్ని లేబులింగ్ కూడా మనకు రైట్ సైడే రావాలా, లెఫ్ట్ సైడ్ తీసుకురాకూడదు. అది ఒక మనకు పద్ధతి ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ మనం ఖచ్చితంగా డయాగ్రామ్ వేసేసుకొని ఆ తర్వాత రైట్ సైడ్కి వచ్చినప్పటికీ ఆ లేబులింగ్ కరెక్ట్గా తీసుకొస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు స్కూల్లో షెడ్ అవర్స్ ఉంటాయి, ఇట్లా చదువుకోండి ఈ పీరియడ్ సార్ రాలేదు ఎవరని. ఆ టైంలో ఒకవేళ బాటనీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఆ షెడ్ అవర్ని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే సబ్జెక్ట్ ఇంకొద్దిగా బెటర్గా అవుతుంది వాళ్ళకి. ఆ పాయింట్ చెప్తారా? ఓకే, తప్పకుండా. ఇప్పుడు మనకు సాధారణంగా ఒక రోజుకి ఎన్ని గంటలు, ఒక సబ్జెక్ట్కి ఎన్ని గంటలు అనేది మనం ఒక షెడ్యూల్లో వేసుకుంటాము. ఆ షెడ్యూల్ ప్రకారం మనం చూస్తే మన బాటనీకి సంబంధించి ఎన్ని అవర్స్ ఇచ్చినారనేది మనం చూసుకొని దాని ప్రకారం మనం ఎన్ని క్వశ్చన్లు మనం ఈ రోజుకి మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 2 మార్క్ క్వశ్చన్ తీసుకున్నామంటే మనం కనీసం అంటే ఒక 10 క్వశ్చన్లైనా మనం ప్రిపేర్ అవ్వాలి. అదే 4 మార్క్స్ తీసుకున్నామంటే కనీసం 3 క్వశ్చన్లైనా మనం పూర్తి చేసుకోవాలి. అదే 8 మార్క్ క్వశ్చన్ మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా ఒకటి అంటే మనం పర్ఫెక్ట్గా చేయాల్సిన పని అవి. ఆ కేటాయించిన స్టడీ అవర్లో మనము వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్క్ క్వశ్చన్ మనం తీసుకున్నామంటే ఆ 10 క్వశ్చన్లు ఒకేసారి మంచిగా ప్రాక్టీస్ చేసుకొని అంటే ప్రాక్టీస్ మేక్స్ అంటే ఓన్లీ చదవడమే కాకుండా రాయడం కూడా చేయాలి. స్టడీ అవర్లో మనం చేయాల్సింది ఏమంటే పుస్తకాన్ని మనం ముందు పెట్టుకుని అలా చూస్తూ ఉంటాం, కానీ అది చాలా తప్పు. ఆ విధంగా మనం చేయకూడదు. ఖచ్చితంగా మనం చేయాల్సింది చదువుతూ ప్లస్ కాసేపు రాస్తూ వెళ్తూ ఉండాలి. ప్రాక్టీస్ అనేది ఓన్లీ చదవడమే కాకుండా రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ రాసిన హ్యాండ్ రైటింగ్ మళ్ళీ మనం ఎగ్జామ్లో కూడా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మనము చదువుతో పాటు రాయడం అనేది చేస్తే ఖచ్చితంగా మన ఎగ్జామ్లో కూడా అదే విధంగా మనం రాయడానికి వీలవుతుంది. సో మనం అనుకున్న స్టడీ అవర్కి 10 క్వశ్చన్ అనుకున్నాము. ఆ 10 క్వశ్చన్ని మనం వీలైతే 5 క్వశ్చన్లు కన్నా 5 క్వశ్చన్లు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదివి ఆ 5 క్వశ్చన్లు మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ మనము మనకే అంటే మనమే సూపర్వైజరు, మనమే టీచరు, మనమే స్టూడెంట్ కాబట్టి మనతో పాటే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. కాబట్టి ఆ సంబంధించిన ఆన్సర్ని మనం చూడకుండా మనము రాయాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. అదే 4 మార్క్ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, అది కూడా మనము అవసరమైన పాయింట్స్ని మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి నేర్చుకొని తర్వాత వాటిని కూడా మనము రాస్తే
అది ఎవరు అంటే సూపర్వైజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. మీకు మీరే సూపర్వైజర్ కాబట్టి మీరే ఖచ్చితంగా వాటిని మంచిగా రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలా. అయిన తర్వాత 8 మార్క్ క్వశ్చన్ కూడా ఎక్కడైతే డయాగ్రామ్స్ ఉన్నాయో ఆ డయాగ్రామ్స్ కూడా మనం రోజు కనీసం ఒక 2 లేదా 3 డయాగ్రామ్ మనం అనుకున్నామంటే కనీసం ఒకటైనా మనం డయాగ్రామ్ పూర్తి చేయగలిగితే ఆ రోజు స్టడీ అవర్కి ఖచ్చితంగా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్తున్నామని అర్థం. సార్ ఇంతసేపు మంచి మంచి క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు మా స్టూడెంట్స్కి. సార్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఇంకో 1-2 మంత్స్లో ఉంది. ఒకేసారి 6-7 సబ్జెక్ట్స్ ప్రెజర్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటనీ సబ్జెక్ట్ అనేది ఇంకొద్దిగా ప్రెజర్ ఉంటుంది. దాన్ని ఎలా డీల్ చేయాలంటారు స్టూడెంట్స్ అయితే? మనము ప్రిపరేషన్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా జరిగిన తర్వాత ఎగ్జామ్స్ ముందు మనకు ఒత్తిడి అనేది రాకూడదు. ఒత్తిడి వచ్చిందంటే మన ప్లానింగ్ లేదా మన ప్రిపరేషన్లో ఎక్కడో ఫెయిల్యూర్ జరిగిందని అర్థం. ఇంకా అది అలా ఉన్నా కొంతమంది మానసికంగా కూడా కొంతమంది ఒత్తిడికి గురవుతుంటారు. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రెషర్ అనేది సహజంగా వస్తుంటుంది. కానీ ఆ ప్రెషర్లో కూడా మనం దాన్ని జయించగలిగితే ఖచ్చితంగా విజయం మనదే. కాబట్టి మనం ఈ విషయంలో ఇంకొంచెం విశేషణ అంటే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాని గురించి. ఎప్పుడైతే మనం ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇలాంటి ప్రెషర్ని మనం ఈజీగా జయించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీద్దాం. ఉదయం మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మనం పడుకునేంత వరకు ఎలాంటి ప్లాన్ చేసినాము అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని గంటలు మనం నిద్రపోతున్నాము. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ ఏం చేస్తారు, కొంతమంది నిద్ర కూడా పట్టడు. నిద్ర రాకపోగా చదివింది కూడా మర్చిపోయే పరిస్థితి వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి 7 గంటలు, రోజుకి 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోతేనే మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏమంటే మనం నిద్రపోకపోవడం వల్ల మనలో ఒక ప్రోటీన్ అంటే మన మెదడులోనే ఒక ప్రోటీన్ తయారయ్యి అది మనం చదువుకున్న విషయాల్ని ఎరేజ్ చేసుకుంటూ పోతుంటుంది. ఇలాంటి వ్యాధిని మనము ఆల్జీమర్స్ అని పిలుస్తాం. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నిద్ర లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వయసు అయ్యే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ వ్యక్తులను కూడా మర్చిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా మనము కంటికి నిద్ర అనేది చాలా విలువైనది. ఖచ్చితంగా మనం 7 అవర్స్ మనం నిద్రపోతే మిగతా విషయాలు ఇప్పుడు రోజుకి 24 గంటలు తీసుకున్నాం అనుకోండి, 7 గంటలు మనం నిద్రపోయినాం. ఇంకా మిగిలిన అవర్స్ మనము రిఫ్రెష్మెంట్కి, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్కి, తర్వాత స్టడీ అవర్కి మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈ ఒత్తిడి అనేది ఎలాంటి ఇబ్బంది కలిగించదు. మీరు ఈ జీవితంలో ఇలాంటిది కంటిన్యూ చేస్తే ఈ ఎలాంటి ఒత్తిడి వచ్చినా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను అనుకుంటున్నాను. సార్ అతని స్కూల్ లైఫ్లోనే హాఫ్ ఆఫ్ ద లైఫ్ అంతా స్కూల్లోనే గడిపేస్తాడు స్టూడెంట్. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఆ పాయింట్ గురించి చెప్తారా? ఓకే, తప్పకుండా. ఇక మనము ఈ విషయం కూడా ఎందుకంటే ఒక విద్యార్థి బాగుండాలంటే ఉపాధ్యాయుడు మంచిగా ఉండాలా. అదే మాదిరిగా వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఆ పిల్లవాళ్ళకి అవసరమైన సపోర్ట్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఒక ఉపాధ్యాయుడే ఏమీ బాగు చేయలేడు, అదే మాదిరి ఒక తల్లిదండ్రులు మాత్రమే పిల్లల్ని ఎవరు బాగు చేయలేరు. కాబట్టి మనం అందరం కలిసి ఇందులో సమిష్టిగా పనిచేస్తే తప్ప పిల్లవాళ్ళ భవిష్యత్ అనేది నిర్ణయించబడదు. కాబట్టి ఇంటి దగ్గర కూడా ఖచ్చితంగా పిల్లవాళ్ళకి అవసరమైన అట్మాస్ఫియర్ని లేదా ఎన్వైరన్మెంట్ని మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సంబంధించి మనము ఇప్పుడు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ మొబైల్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి పేరెంట్ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మొబైల్ని వాళ్ళ పిల్లలకు అందించకుండా ఈ ఎగ్జామ్స్ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి మొబైల్ ఇవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళని ఒక మంచి అట్మాస్ఫియర్లో పెంచుతారని అనుకుంటున్నాను. అదే మాదిరిగా వాళ్ళకి అవసరమైన ఏదైనా స్పెషల్ డిష్ అంటే వాళ్ళు ఏదైనా వంట ఏదైనా ఇష్టం ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ సమయంలో చేసి పెడితే మంచిదన్న ఉద్దేశము. ఎందుకంటే తినడం కూడా సహజంగా జరగాల. అట్లని చెప్పి హెవీగా తినకూడదు, అలాగని మసాలా ఫుడ్ అలా అసలు తినకూడదు. అదే మాదిరిగా ఈజీగా డైజెషన్ అయిపోయే ఫుడ్ ఉండాలా, అందులోనూ వాళ్ళు ఇష్టపడే ఫుడ్ కూడా ఉండాలా. అందులోనూ మళ్ళీ అవసరమైన పోషకాలు మన శరీరానికి అవసరమైన ఖచ్చితంగా మనం అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ పోషకాలను తప్పకుండా మనం అందించాల్సిన బాధ్యత. అలాంటి ఆహారాన్ని మనము ఇంటి దగ్గర పిల్లలకు అందించి మొబైల్ని పూర్తిగా దూరంగా ఉంచి అవసరమైన స్టడీ అవర్కి అవసరమైన అట్మాస్ఫియర్ని మనం ఇంటి దగ్గర మనం కల్పించాల్సిన బాధ్యత పేరెంట్ పైన ఉంది. సార్ ఇప్పుడు స్టూడెంట్ ఎగ్జామ్ సెంటర్లో ఏ విధంగా ఆ పేపర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ రాసుకుంటూ పోవడము, లేకపోతే టైం మేనేజ్మెంట్ ఏ విధంగా పెట్టుకోవాలి, లాస్ట్ 20 minutesలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామో లేదని ఎలా చెక్ చేసుకోవాలి, సో ఆ 3 hours ఎలా యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్ 100% క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మంచి మార్కులు ఎలా వస్తాయి, ఆ పాయింట్ గురించి చెప్తారా? ఓకే, తప్పకుండా. ఇప్పుడు మనము ఎగ్జామ్ అనేది మనం ఇన్ని రోజులు ప్రిపరేషన్ అయ్యి కష్టపడి మనం ప్రతిరోజు ప్లాన్ చేసుకొని మనం ఒక పద్ధతిగా మనం ముందుకు వచ్చినాము. ఇక చివరిలో మనం యుద్ధం గెలవాల్సిన సమయం దగ్గర పడింది. కాబట్టి ఈ సమయంలో మనం చేయాల్సిన పర్ఫార్మెన్స్ చాలా విలువైనది.
చదవడం అంతా ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ 3 గంటలు మనము రాసేది ఒక ఎత్తు. కాబట్టి దీన్ని మనము చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. వెళ్ళడానికి ముందే మనము ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి కూడా మనం ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఇచ్చినారో ఆ ఎగ్జామ్ సెంటర్కి మనం కనీసం అంటే ఒక 1 అవర్ లేదా కనీసం అర్ధగంట ముందు మనము అక్కడ చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. కొత్త పిల్లలంతా అక్కడ గ్యాదర్ అవుతుంటారు. కాబట్టి వాళ్ళ ముఖాలు చూసి వీళ్ళు కూడా కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము 1 గంట ముందు ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి. అదే మాదిరిగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హరీబరీగా పరిగెత్తుకుంటూ వెళ్ళి జస్ట్ 5 నిమిషాల ముందు ఒక 1 మినిట్ ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయడం అనేది కొంచెం కాంట్రవర్సీగానే ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు జరిగిన మన కష్టానికి మన ప్రతిఫలం అందాలంటే ఖచ్చితంగా ఈ 3 గంటలకి ముందుగానే 1 గంట ముందుగానే మనము ఎగ్జామ్ సెంటర్ చేరుకుంటే ఫస్ట్ మనము సేఫ్గా అయిపోతాం. అదే మాదిరిగా అక్కడ ఉండి ఆ వాతావరణ పరిస్థితిని మన శరీరము అడాప్టేషన్ చేసుకుంటుంది. అంటే మనం కొత్తగా వెళ్ళింటాం కాబట్టి సెంటర్ మార్చింటారు. ఆ కొత్త పరిస్థితుల్ని ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా 1 గంట ముందు వెళ్తే ఆ వాతావరణ పరిస్థితులకి మన శరీరం అనేది అడాప్ట్ అయిపోతుంది. కొత్త మోకాలు అందరికీ అలవాటు చేసుకుంటుంది. తర్వాత మనము పర్ఫార్మెన్స్ చేయాల్సిన అంశాలపైన మనము ఈజీగా మనము దానిపైన శ్రద్ధ పెట్టచ్చు. ఇక ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనం 1 గంట ముందు మనం చేరుకున్నాము. తర్వాత ఎగ్జామ్ హాల్లోకి మనల్ని అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత మనకు అవసరమైన ఆన్సర్ బుక్లెట్ సప్లై చేస్తారు. అదే మాదిరి క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తారు. ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే మనము క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా చదవాలా. ఏ క్వశ్చన్ ఇచ్చినారు మనము అందులో మనకు తెలిసిన క్వశ్చన్లు వస్తాయి, కొన్ని తెలియని క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని తెలిసి అర్థం చేసుకోలేని క్వశ్చన్లు కూడా ఉంటాయి. అలాంటి వాటిని మనం ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలనే విషయాలు కూడా మనం చెప్పుకుందాము. ఇక ప్రస్తుతానికి మనం కొన్ని క్వశ్చన్ మనం చదువుకుంటూ వెళ్తే అందులో మనకి బాగా తెలిసిన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా పూర్తిగా టిక్ చేసేసుకోండి ముందుగానే. ఎందుకంటే మనం అవి బాగా పర్ఫామ్ చేయగలము అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి అదే టైంలో మనం ఖచ్చితంగా వాటిని టిక్ చేసుకొని ఆ క్వశ్చన్లు మాత్రమే మనం ముందు పర్ఫార్మెన్స్ చేయొచ్చు. కానీ రాని క్వశ్చన్ గురించి మీరు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చిన క్వశ్చన్ మీరు మంచిగా ఆన్సర్ చేయగలిగితే అందులోనే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. రాని వాటి గురించి మనం చివరిలో మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఏవైతే క్వశ్చన్ మనకు వచ్చినాయో వాటిని టిక్ చేసుకొని ఏవైతే నీకు బాగా మంచిగా రాయగలుగుతావో, కొట్టివైతే లేకుండా, మిస్టేక్స్ లేకుండా, నీట్ హ్యాండ్ రైటింగ్ రిప్రజెంట్ చేయగలుగుతావో ఆ క్వశ్చన్స్ మాత్రం మనం ముందు క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేసేసి మనం రాసుకుంటూ వెళ్ళాలి. అది సెక్షన్ ఏలో ఉందా, సెక్షన్ బిలో ఉందా, లేదా సెక్షన్ సిలో ఉందా అనే విషయాలు మీరు ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ క్వశ్చన్ నెంబర్ మాత్రమే ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ అయితే నీకు తెలిసిందో ఆ క్వశ్చన్ ముందు ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ కరెక్ట్గా వేసి కరెక్ట్గా దానికి సంబంధించిన ఒక సబ్మిటింగ్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్ని మనం రాసుకుంటూ వెళ్తే అయిపోతుంది. అలాగా మనకు ఒక 10 క్వశ్చన్లు వచ్చినాయనుకో పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఆ 10 క్వశ్చన్ ముందు మనం రాసేసేయాలి. ఎందుకంటే మనకు టైం అనేది చాలా విలువైంది. కాబట్టి టైంని మనము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం అలాంటి ప్లాన్ చేసుకోవాలి. అంటే వచ్చిన క్వశ్చన్లన్నీ మనము పూర్తిగా రాసేస్తాం. ఇక ఇప్పుడు మనకి అర్థం కాని క్వశ్చన్ గురించి మనం ఒకసారి చూద్దాము. అలాగే మనకు రాని క్వశ్చన్ గురించి కూడా మనం చేద్దాం. అవి కూడా మనం ఆన్సర్ చేయగలగాల. ఎందుకంటే మనం క్వశ్చన్ నెంబర్ వేయగానే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ మనకు తెలిసిపోతుంది అక్కడ. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ని మనం రాసేసినాము. ఇప్పుడు అర్థం కాని క్వశ్చన్ గురించి మనం ఇంకోసారి చదువుదాం. వచ్చినవన్నీ ఆల్రెడీ రిప్రజెంట్ చేసేసాం. ఆన్సర్ షీట్లో నీట్గా రాసేసినాం. అది అయిపోయింది. ఇక కన్ఫ్యూజన్ ఏవైతే ఉన్నాయో, కాంట్రవర్సీ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిపైన ఇంకొంచెం మనసు పెట్టి శ్రద్ధగా చదివినామంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ నుంచి ఒక సబ్ హెడ్డింగ్ మనం క్రియేట్ చేసి క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేసి సబ్ హెడ్డింగ్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఏదో ఒక చిన్న అంశాన్ని మనం రాసుకుంటూ వెళ్తే కనీసం మనకు 4 మార్కులు రావాల్సిన చోట 2 మార్కులనే ఖచ్చితంగా వస్తాయి. అది మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. అది రాదు, అది తెలియదు అనే విషయంలో మీరు వదిలేసి రావద్దండి. ఆ క్వశ్చన్ ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయాలా, ఆ సబ్ హెడ్డింగ్ క్రియేట్ చేయాలా, దానికి సంబంధించిన ఏదో ఒక నాలెడ్జ్ మీ బ్రెయిన్లో ఉంటుంది. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా దాంట్లో నీట్గా రాయండి. అది కూడా తప్పులుగా రాయొద్దండి. మీకు తెలియని విషయాలను కూడా మనం నీట్గా రాయగలిగితే ఖచ్చితంగా అక్కడ కూడా మనకి 2 మార్కులు లేదా 3 మార్కులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏవైతే కాంట్రవర్సీ క్వశ్చన్లు ఆ విధంగా రాయాలా. మీకు తెలియని క్వశ్చన్లు ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్. మీకు తెలియని క్వశ్చన్లు మనం ఏం చేయాలా, చివరిగా మనం అవే ఎంచుకున్నాం. తెలియని క్వశ్చన్ని మనము క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా రాసేసి ఆ క్వశ్చన్ నుంచి సబ్ హెడ్డింగ్ క్రియేట్ చేసి దానికి కూడా మనం అదే ప్రిన్సిపల్ మనం అప్లై చేయాలి. ఏవైతే మనకి దానికి సంబంధించిన కనెక్టివిటీ ఎక్కడో చోట మనం చదివింటాం. కాబట్టి ఆ విషయాలు మనం ఖచ్చితంగా మనము దానికి ఆన్సర్ రాసుకుంటూ వెళ్తే 8 మార్క్ క్వశ్చన్ కావచ్చు లేదా 4 మార్క్ క్వశ్చన్ కావచ్చు, ఖచ్చితంగా దానికి సంబంధించి 50% మార్కులు మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ క్వశ్చన్ని మీరు వదలాల్సిన అవసరం ఎక్సెప్ట్ మనకు చాయిస్ క్వశ్చన్స్ తప్ప మీరు నాకు రాలేదు లేదా నాకు అర్థం అవ్వలేదు అనే విషయంలో ఏ క్వశ్చన్ని వదిలిపెట్టద్దండి. ఖచ్చితంగా మన క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. ఇక ప్రతి అంశాలని మనకు తెలిసినవి తెలియనివి అన్నీ మనము ఆన్సర్ పూర్తి చేశాము. ఇంకా మనకి 20 నిమిషాలు లేదా ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ కూడా మనకి మిగిలిపోతుంది. ఆ సమయాన్ని కూడా మనము తప్పకుండా కరెక్ట్ పద్ధతిలో మనం ఉపయోగించుకోగలగాల. అయిపోయిందని చెప్పేసి అప్పుడే వెంటనే ఇచ్చేసి రావద్దండి. ఏవైతే మనం ఇంకా ల్యాకింగ్ ఎక్కడైతే కనిపిస్తుందో అలాంటి క్వశ్చన్ని మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా తెలిసిన ఆన్సర్నేమో మనం పర్ఫెక్ట్గా రాసేసి ఉంటాము.
వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ ఏమైనా పాయింట్స్ మిస్ అయినాయా, లేదా ఏమైనా వీలైతే కొత్తగా ఏమైనా పదాలు యాడ్ చేయాల్సి ఉంటే ఏమైనా యాడ్ చేద్దామా అనే విషయాలు ఖచ్చితంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అయిన తర్వాత ఏవైతే క్వశ్చన్లు మనకు తెలియనివి లేదా అర్థం కానివి ఏవైతే కొంచెం సగం సగం రాసింటామో అలాంటి క్వశ్చన్ల పైన ఇంకా కొంత ఆలోచించండి. ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి ఆలోచిస్తే దానికి సంబంధించిన సమాధానం ఖచ్చితంగా మన మెదడులో ఉంటుంది. ఆ ఆన్సర్ని మనం దానికి యాడ్ చేయాలా. తర్వాత చివరిలో వచ్చేటప్పటికే మనం అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసామా లేదా, ఎందుకంటే మనకు 2 మార్కుల క్వశ్చన్ సంబంధించి అన్ని క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాల్సిందే. అందులో 10 ఉంటే 10 మనం ఆన్సర్ చేయాలా. ఒకవేళ లేని పక్షంలో చివరిలో అయినా ఆ క్వశ్చన్ నెంబర్ వేసి అది అటెంప్ట్ చేసి దానికి సంబంధించి సబ్మిటింగ్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఏదో ఒక లైన్ రాసి వచ్చినా కానీ మీకు మళ్ళీ 2 మార్కులు కానీ 1 మార్క్ అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని 80% మిస్ చేసుకోవద్దు. 2 మార్క్ అయిన తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్ ఇస్తే మనకు మొత్తం 8 క్వశ్చన్లో మనం 6 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా. 6 క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసామా లేదా, ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే ఏం చేయాలా, ఆ మిగిలిన క్వశ్చన్లు ఏవైతే మనకి ఈజీగా ఉంటాయో ఆ క్వశ్చన్ నెంబర్ వేసి అందులో సబ్మిటింగ్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఒక చిన్న అంశాన్ని మనం రాయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది పూర్తి చేయండి. ఇక 8 మార్క్ క్వశ్చన్లో మనం ఎన్ని వీలైతే అన్ని పాయింట్స్, ఎన్ని వీలైతే అన్ని సబ్మిటింగ్స్ క్రియేట్ చేయాలా. ఖచ్చితంగా మనం డయాగ్రామ్ వేయాలా. లేబులింగ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ముందు నుంచి మన డయాగ్రామ్స్ ఉన్నాయి. 4 మార్క్స్లో ఒక డయాగ్రామ్ ఉంటుంది, తర్వాత 8 మార్క్స్లో డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ కరెక్ట్గా వేసామా లేదా, ఎక్కడైనా ఏమైనా పార్ట్స్ మిస్ అయినాయా, ఆ లేబులింగ్ ఏమైనా మిస్ అయిందా, వాటిని కూడా క్రాస్ చెక్ చేసుకుని అవి కూడా పూర్తి చేసి ఇక చివరిగా మనము టైం పూర్తయిన తర్వాత 3 గంటల వరకు మనం ఎఫెక్టివ్గా మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మంది. కాబట్టి ఆ సమయాన్ని పూర్తి చేసి అయిన తర్వాత నేను యుద్ధం గెలిచానని ఒక ఆనందంతో మీరు బయట రావాలని ఆశిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా స్టూడెంట్స్కి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. చూసారు కదండి ఏ విధంగా బాటనీ సబ్జెక్ట్ చదవాలి, ఏ విధంగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి, ఎంత బెస్ట్ స్కోర్ ఎలా తెచ్చుకోవచ్చని. సో కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, హరినాథ్ వేదాద్రి. చేయాలా 6 క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసామా లేదా, ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే ఏం చేయాలా, ఆ మిగిలిన క్వశ్చన్లు ఏవైతే మనకి ఈజీగా ఉంటాయో ఆ క్వశ్చన్ నెంబర్ వేసి అందులో సబ్మిటింగ్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఒక చిన్న అంశాన్ని మనం రాయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది పూర్తి చేయండి. ఇక 8 మార్క్ క్వశ్చన్లో మనం ఎన్ని వీలైతే అన్ని పాయింట్స్, ఎన్ని వీలైతే అన్ని సబ్మిటింగ్స్ క్రియేట్ చేయాలా. ఖచ్చితంగా మనం డయాగ్రామ్ వేయాలా. లేబులింగ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ముందు నుంచి మన డయాగ్రామ్స్ ఉన్నాయి. 4 మార్క్స్లో ఒక డయాగ్రామ్ ఉంటుంది, తర్వాత 8 మార్క్స్లో డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ కరెక్ట్గా వేసామా లేదా, ఎక్కడైనా ఏమైనా పార్ట్స్ మిస్ అయినాయా, ఆ లేబులింగ్ ఏమైనా మిస్ అయిందా, వాటిని కూడా క్రాస్ చెక్ చేసుకుని అవి కూడా పూర్తి చేసి ఇక చివరిగా మనము టైం పూర్తయిన తర్వాత 3 గంటల వరకు మనం ఎఫెక్టివ్గా మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మంది. కాబట్టి ఆ సమయాన్ని పూర్తి చేసి అయిన తర్వాత నేను యుద్ధం గెలిచానని ఒక ఆనందంతో మీరు బయట రావాలని ఆశిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా స్టూడెంట్స్కి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. చూసారు కదండి ఏ విధంగా బాటనీ సబ్జెక్ట్ చదవాలి, ఏ విధంగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి, ఎంత బెస్ట్ స్కోర్ ఎలా తెచ్చుకోవచ్చని. సో కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, హరినాథ్ వేదాద్రి.